నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. సొంతింటి కల నిజం చేసేందుకు గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆశించిన స్థాయిలో నెరవేరలేదు. వందలాది బెడ్రూమ్ ఇళ్లు ఇంకా అసంపూర్తిగా మిగిలిపోగా పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేదు. 10 ఏళ్లకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఈ జాగాలను కొన్నదని లబ్ధిదారులు చెబుతున్నారు. 2015లో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రెండోసారి ఎన్నికల్లో గెలిచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని వారు వాపోతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై గంపడాసతో ఉన్నామని వీరు చెబుతున్నారు. దీనిపై 4 సైడ్స్ టీవీ ప్రతినిధి సైదులు అందిస్తున్న ఫేస్ టు ఫేస్. మాకు ఇండ్లాన్ని ఇచ్చిండు, 10 ఏళ్ల కింద వచ్చిండు కేసీఆర్. ఇండ్లాన్ని కట్టించిండు, డబుల్ బెడ్రూమ్లు అన్నాడు. అల్లుడు ఒక దాంట్లో, బిడ్డ ఒక దాంట్లో, ఇండ్లా మీరు ఒక దాంట్లో పండుకోవచ్చు అని 4 గదులు పెట్టిండు. బాత్రూమ్ లెట్రూమ్ అందులోనే పెట్టిండు. అందులో పెట్టిండు, ఏ సహకారం లేదు అందులో మంతానికి. జీవజంతువులు బొర్లే అంత, పందుల దోలే అంత ఇండ్లు కట్టించిపోయిండు. అది ఏ నిర్వాహకం లేకుండా ఆ జాగ అట్లా ఉన్న జాగ ఇంద్రమ్మ ప్రభుత్వం వల్ల కోనిచ్చిన జాగ కాబట్టి ఆ జాగను నిర్వాహకం చేసిపోయిండు. ఉన్న బిడ్డలు దళితులు ఎవరన్నా ఒకరు కట్టుకునే పరిస్థితి లేకుండా చేసిపోయిండు. మరి ఆ ఇండ్లు అల్లుడు ఒక దాంట్లో, బిడ్డ ఒక దాంట్లో వండొచ్చు. నేను కడుతున్నా, 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళినా, అంత ఇంత లబ్ధి చెందుకున్నా. ఇక ఇప్పుడు పిచ్చడు అప్పులు చేసిన కూర్చున్నా. ఇక నాదేందో నా బిడ్డలు, నా భవిష్యత్తు, నా అల్లుడు, నా బిడ్డలు, నా కొడుకు, నా కోడలు ప్రభుత్వం బాగుపడాలని 10 ఏళ్ల క్రితం ఈ బిడ్డలు అందరూ దోసుకొని తిని ఆడు పెద్ద ఏం బాగు మా ఇండ్లు కట్టలే. బర్రెలు గొడ్లను అవి దోలుకుంటా, చెట్లు మొలిచి, సేవలు మొలిచి, అది కొట్టుకోరాకుండా ఎందులో నిరుపేద కట్టుకోరాకుండా చేసిండు ఆ ఇండ్లను. మరి నిరుపేదలకు ఇండ్లు పంచుతారా? లేక దాంట్లో ఏమన్నా గాడిదలని, బర్రెలని, దున్నపోతులని, పందులని గిట్లా తోలుతారా? ఆటపాలే అవుతున్నాయి ఆ ఇండ్లు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? నిరుపేదలకు మాకు ఎవ్వరికి లేకున్నా కూడా నిరుపేదలకు ఇండ్లు పంచరు అంటున్నాం. ఎప్పుడైనా చలామణి కావద్దు, లీడర్ల మీద పెత్తనం చెలాయించొద్దు. లేనోళ్ళని చూసి ప్రభుత్వం ఇండ్లు ఇవ్వాలి, పేదోళ్ళని చూసి ఇండ్లు ఇవ్వాలి. ఇండ్లు ఇస్తే కట్టుకుంటాం. ఈ ఇండ్లు నిరుపేదలకి ఇండ్లు పంచురి, అర్జెంటుగా ఇండ్లు పంచురి. లేనోళ్ళని, ఉన్నోళ్ళని చూసి మీరు ఇండ్లు ఇరి. ఇంకొకళ్ళ మీద పెత్తనం చెలాయించొద్దు. వేరే మండే ఈ ఇల్లు కట్టి ఇప్పుడు 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మంచరారు. మాకు భూమి లేదా, ఇల్లు లేదా, మేము ఏడుండాలని కలెక్టర్ కాడికి కూడా పోయినాం. కాగితాలు రాసి చూసినాం అప్లికేషన్ పెట్టాలంటే. అవి పెట్టినాం, ఇవి పెట్టినాం, ఏవి పెట్టినా మాకు ఎందుకు పంచుతలేరో తెలియదు. ఇంకా పంచుతాం అన్నారు, అవి పంచుతలేరు. అవి అన్నీ కూలిపోతున్నాయి, అన్ని నెరలు వచ్చినాయి, అద్దాలని బలగొట్టి, దర్వాలని చెదలు వచ్చాయి. ఏం పాయిదా ఆయన కట్టించి వచ్చినాడు. మేము ఉంటామా ఊడతామా తెలియదుగా. మాకేం లేదా. ఆయన ఇల్లు వచ్చి కట్టించిన దాకా మేము బతకమా? ఇన్ని రోజులు అంతా ఎదురు చూసినాం. ఇప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది మేము ఎదురు చూడబట్టి. అట్లా కూడా పంచలేదు. ఇక పంచుతారని నమ్మకమే ఉంది, ఇక ఇస్తారని నమ్మకమే ఉంది. ఇంకా మేము పోయినాక ఆయన ఇచ్చేది మాకేం లేదు కదా, భూమి లేదు, ఏం లేదు. భూమి లేని వాళ్ళకి ఇస్తామన్నాడు. ఆయన ఇంతవరకు పంచలేదు. ఇస్తామన్న ముచ్చట వాళ్ళకు 5 రోజులు మమ్మల్ని బతలాడతారు. 5 సంవత్సరాలు వాళ్ళని మేము బతలాడాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు 5 రోజులు వాళ్ళు బతలాడతారు. 5 సంవత్సరాలు మేము బతలాడినా కానీ మాకేం ఉపయోగం ఉంది? ఏమి ఇచ్చిండు గవర్నమెంట్? మేము ఎట్లా బతకాలా? ఏం లేనోళ్ళము. ఉన్నోనికే సాయం చేస్తుండు, లేనోనికి ఏం చేసిండు? మాకు ఏం సెంటు భూమి కూడా లేదా. మేము ఎట్లా బతకాలి? బతకలేక మేము ఏమన్నా పోసుకొని చేస్తున్నాం లేనోళ్ళము. అట్లే ఆయనకి ఎందుకు అర్థమైతే లేదా సార్లకు? అవి కట్టించే లాభం, కట్టించే ఏం లాభం? మాకు ఇచ్చినా మేము 4 సంవత్సరాలన్నా సంసారం చేస్తట్లేదు అందులో. ఇప్పుడు అన్ని కూలిపోతాటు నెరలు వచ్చినాయి కదా. ఇప్పుడు ఏం ఉపయోగం ఉంది మాకు? ఆయన ఇస్తేంది, ఇవ్వకుంటేంది. ఇక నా పేరు గద్దల ముత్తయ్య, మాది ఆకారం గ్రామం. ఇక్కడ 10 సంవత్సరాలు అవుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ ఉన్న ఈ నిరుపేదల కోసం అని ఇక్కడ ఇళ్ళ జాగాలకు ఉన్నది. కొని కట్టుకోవడానికి కొంతమంది గుడిసెలు కూడా వేసుకోరు. సరే, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ పక్క డబుల్ బెడ్రూమ్లు కడతారన్న ఆలోచనతోటి మేమందరం కూడా కోఆపరేషన్ చేసి ఇక్కడ ఈ ప్లేసును ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టడానికి మేమందరం సహకరించి ఇచ్చేసినాం. ఇచ్చిన తర్వాత ఇండ్లు మొదలుపెట్టి మొత్తం నిరుపయోగంగా కట్టిరు. ఎంతగానో ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఈ కాంట్రాక్ట్ కూడా చేసిండు. ఎక్కడ దిగ్గపోయిండో పరారైపోయిండు వాడు కూడా. ఈ డబుల్ బెడ్రూమ్ల గురించి వెళ్ళి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా పట్టించుకోలే. ఫస్ట్ సారి గెలిపించినా అయిపోయింది. డబుల్ బెడ్రూమ్లు ముహూర్తం చేశారు.
రెండోసారి అయినా గెలిపిస్తే ఇంత కంప్లీట్ చేస్తాడు అంటే రెండోసారి కూడా ఎమ్మెల్యే గారిని గెలిపించినాం. ఎమ్మెల్యే గారి నుంచి ముఖ్యమంత్రి దాకా ఈ సమస్యను తీసుకుపోయినా కూడా దీన్ని పట్టించుకున్న పాపం లేదు. ఎవరికి ఏం అందుబాటులో లేవు, అందలేవు కూడా. పక్క ఈ గృహలక్ష్మి ఇండ్లు కట్టిస్తామన్నారు, ఆ ఇల్లు కూడా ఏ ఒక్కరికి ఇల్లు మంజూరు చేయలేదు, ఇల్లు కూడా కట్టలేదు. మరీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చాలా దుర్వినియోగంగానే ఉన్నాయి ఈ కుటుంబాల పరిస్థితులు. అయితే ఇందిరమ్మ ఇండ్లు అయితే కట్టిస్తారన్నటువంటి నమ్మకం ఉంది. ఆ రోజుల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు పక్కా కట్టించారు, 2 తపాలు కట్టించారు. ఇప్పటి వరకు ఆ ఇండ్లలోనే నివసిస్తారు ప్రజలంతా కూడా. కాబట్టి ఈసారి కూడా వాళ్ళు కట్టిస్తారనేటువంటి ధీమా అయితే ఉన్నది. ఆకారం గ్రామం, శాలిగోరారం మండలం, నల్గొండ జిల్లా. ఇక్కడ గత 2015 సంవత్సరంలో ఫస్ట్ దఫాలో మొదటి దశలో ఇక్కడ 40 ఇండ్లని స్టార్ట్ చేసిర్రు గత ప్రభుత్వం. అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి మళ్ళీ రెండోసారి గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ 40 ఇండ్లు కంప్లీట్ చేయలేకపోయారు ఈ 9.5 సంవత్సరాల కాలంలో. అలాంటిది ఇప్పుడు ఈ 9.5 ఈ గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ 40 ఇండ్లను ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లను తీసుకొచ్చారు కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద ఒక చర్య తీసుకొని అందరికీ ఉపయోగపడే విధంగా ఇవన్నిటిని డెవలప్ చేసి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరేలా చేయాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఇంకా ఇంతకుముందు ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్లు, ఈ శ్మశాన ఆటకలు పెట్టారు. అవి అనవసరంగా యూజ్ లేకుండా ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఎవరు కూడా వాడట్లేరు ఇప్పటివరకు. ఇప్పుడున్న ఇందిరమ్మ ఇండ్లను తీసుకొచ్చారు కాబట్టి ఉన్న ఈ 40 ఇండ్లను కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్న నిరుపేద ఎస్సీ ఎస్టీ బీద కుటుంబానికి చెందిన వారికి అందరికీ అర్హులను గుర్తించి పంచాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. సో మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా 12 సెగ్మెంట్ స్థానాల్లో అయితే గత పాలకులు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరి మొత్తము మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. చెట్లు, చెదారము, ముళ్ళ కంపతో కూడుకున్నటువంటి ఇండ్లనైతే మనం చూస్తూ ఉన్నాం. ఇవి అయితే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో మాత్రం పరిగణలోకి రాకపోయినప్పటికీ ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యమా, అధికార పార్టీ నేతల దాహమా అనేది కూడా ఏది అంతుపట్టని స్థితిగా పరిస్థితులు ప్రజలైతే చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే గత పాలన ఈ విధంగా కొనసాగితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తీసుకొస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పైన కూడా తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో చేరుతాయా, లేకపోతే ప్రజలను గత పాలకులు లెక్క మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారనేది కూడా ప్రజలు ఇక్కడ వేచి చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా దీనిపైన సంకోచిస్తూ ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందుతాయా, లబ్ధిదారులను ఎంచుకుంటారా అనేది కూడా వేచి చూడవలసిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ చారితో చెల్క్సైల్ 4 సైడ్ టీవీ నల్గొండ.